హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ గగన్ ఫ్యామిలీ కళ్యాణ మండపానికి రీచ్ అవుతారు. గగన్ పెళ్లి కొడుకుగా, భూమి పెళ్లి కూతురుగా వచ్చి కళ్యాణ మండపంలో కూర్చుంటారు. గగన్ భూమి వైపు చూస్తూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. కానీ భూమి మాత్రం ఆర్టిఫిషియల్గా నవ్వుతూ ఉంటుంది. భూమి, ఏమైంది అని అడుగుతారు గగన్. ఏం లేదు బావా అని చెప్పి కవర్ చేసేస్తూ పాపం పూజలో పాల్గొంటుంది భూమి. ఇదంతా చూస్తున్న శరత్చంద్ర మాత్రం, అంటే నీకు అమ్మ ఆశయం కంటే వీడే ఎక్కువైపోయాడనమాట. భూమికి ఇలా కాదు, వాళ్ళకి తర్వాత పంపిస్తారు కదా, అప్పుడు చెప్తాను అని చెప్పి ఇంకలా వెయిట్ చేస్తూ ఉంటాడు టైం కోసం శరత్చంద్ర. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా ఇదే కరెక్ట్ టైం బావా, వాడిని చంపేయి అని అంటుంది. లేదా పూర్వ, నాకు లాస్ట్ హోప్ అంటారు కదా, అలా భూమి ఇంకా హోప్ ఉందేమో అనిపిస్తుంది. భూమి ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందేమో అనిపిస్తుంది. కాబట్టి కాసేపు ఓపిక పడదాం అని అంటారు శరత్చంద్ర. భూమి గగన్ల గౌరీ వ్రత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి బట్టలు మార్చుకోండమ్మా అని చెప్పి ఇంకా పంతులు గారు చెప్తారు. భూమి గగన్ ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్కి వెళ్తారు. అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, అంటే నువ్వు మీ అమ్మ ఆశయాన్ని వదిలేసినట్టేనా అని అంటారు. లేదు నాన్న, నేను వదిలేయలేను. ఈ కాంపిటీషన్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు నాన్న, కానీ ఇది నా జీవితం నాన్న, పెళ్ళి అని అంటుంది భూమి. అదేలేమ్మా, అర్థమైపోయింది, నాకు బాగా అర్థమైపోయింది. మీ అమ్మ ఆశయాన్ని కాదంటున్నావు, వాడి కోసం అమ్మ ఆశయాన్ని కాదంటున్నావు, అంతే కదా. సరే, నీకు అమ్మ లేదు కదా, కాబట్టి నాన్న కూడా ఉండడు అని గన్ అయితే తన తల దగ్గర పెట్టుకుంటాడు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. నాన్న, ఏం చేస్తున్నారు నాన్న అని అడుగుతుంది. లేదమ్మా భూమి, లేదు, నేను ఒక ఓడిపోయిన తండ్రిగా ఉండాలనుకోవటం లేదమ్మా. నేను ఖచ్చితంగా చచ్చిపోతానమ్మా. అప్పుడే నీకు నా విలువ ఏంటి, అమ్మ ఆశయం ఏంటో అర్థమవుతుంది. అమ్మ భూమి, నేను చచ్చిపోయే ముందు నీకు ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. అమ్మ ఆశయాన్ని గెలిపించాలమ్మా, గెలిపించాలి అని చెప్పి గన్ గట్టిగా పట్టుకుంటాడనమాట శరత్చంద్ర. భూమి, నాన్న వద్దు, నాన్న వద్దు, నాకు అమ్మ లేదు, మీరు కూడా వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను నాన్న. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను, డ్యాన్స్ కాంపిటీషన్కి నేను బయలుదేరుతాను నాన్న అని చెప్తుంది భూమి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శరత్చంద్ర. అపూర్వ, ఓహో బావ ఇలా ట్విస్ట్ వేసుకున్నాడా, బాగానే ఉంది అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇంకలా భూమి పాపం బ్యాక్ డోర్ నుండి డ్యాన్స్ కాంపిటీషన్ కానీ బయలుదేరుతుంది. మరి ఇక్కడ అని అంటుంది. నేను చెప్తాను కదమ్మా, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్తారు శరత్చంద్ర. ఇంకా బ్యాక్ డోర్ నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలా భూమి. కరెక్ట్గా అప్పుడే గగన్ పెళ్లి బట్టలు మార్చుకొని కళ్యాణ మండపంలోకి వస్తారు. భూమి ఇంకా రాలేదు అని అడుగుతారు. తను రెడీ అవుతోంది, అబ్బాయిలకు ఈజీనే, అమ్మాయిలకు కాస్త టైం పడుతుంది కదా అని అంటారు ఇందు. అవును కదా అని చెప్పి ఇంకా భూమి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా నక్షత్ర, డాడీ నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళింది కదా, ఎలాగో మీరు పెళ్ళి ఆపేస్తారు కదా, ఎలాగో శారదా అత్తయ్య మావయ్యకి విడాకులు ఇవ్వకుండా ఖచ్చితంగా మీరా అత్తయ్య పెళ్లి జరగనివ్వదు, కాబట్టి ఆ పెళ్లి పీటలపై నేను కూర్చుంటాను, ఎవరికి డౌట్ రాదు, లేకపోతే మీ పరువు పోతుంది కదా అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అవును, నేను మాట్లాడేది నిజం నాన్న, ఈ ఒక్కసారి ఒప్పుకోండి, మమ్మీ నువ్వైనా చెప్పు అని అంటుంది నక్షత్ర. బావా, నక్షత్ర చెప్పేది నిజమే బావా, ఎలాగో పెళ్ళి జరగదు కదా, ఎలాగో పెళ్ళి ఆగిపోవాల్సిందే, అందరి ముందు నీ వల్ల పరువు పోయింది అనుకోవడం ఎందుకు, అందుకే ముసిగేసి కూర్చోబెడదాం, సరేనా అని అంటుంది అపూర్వ. సరే, ఈ ఒక్కసారికి నీ మాట వింటున్నాను, పెళ్ళిని ఖచ్చితంగా ఆపేస్తాం కదా, సరే వెళ్ళమ్మా అని అంటారు శరత్చంద్ర. అమ్మయ్య, థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా నక్షత్ర ముసుగు వేసుకుని వెళ్ళి భూమిలాగా పెళ్లి పీటలపై కూర్చుంటుంది. ఇంకా గగన్ చూస్తూ ఉంటాడనమాట. ఇదేంటి నాకు భూమిలా అనిపించట్లేదు అని అనుకుంటాడు.
ఇంకా నక్షత్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది. ఇది ఇలా ఉండగా భూమి ఆటోలో బయలుదేరుతుంది డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళడానికి. కరెక్ట్గా అప్పుడే పాపం శోభాచంద్రన్ తలుచుకుంటూ ఉంటుంది భూమి. అమ్మా, నీ ఆశయం కోసం అడుగులు వేస్తున్నాను. బావ మనసులో నాపై ద్వేషం కలగకుండా బావ నన్ను అర్థం చేసుకునేలా నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే శోభాచంద్ర ఫోటో దగ్గర గాలి వీస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా ఆటో ఆగిపోతుంది. ఏమైందన్నా అని అడుగుతుంది. తెలియట్లేదమ్మా అని చెప్పి ఆటో చెక్ చేస్తూ ఉంటారు. భూమి పాపం బయటికి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అక్కడ ఒక పెద్ద కార్కి యాక్సిడెంట్ అయి కనబడుతుంది. ఇదేంటి, కార్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పి వెళ్ళి చూసేసరికి ఎవరైతే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్కి జడ్జెస్ ఉంటారో ఆ ముగ్గురు జడ్జెస్లో ఒక జడ్జ్ అనమాట. ఇంకా అతనికి యాక్సిడెంట్ అయిపోయి ఎవ్వరు కనీసం హైవే అవడంతో ఎవ్వరు దగ్గరలో ఉండరు. సార్ సార్ అని చెప్పి ఆ జడ్జిని కాపాడి ఇంకా వెంటనే పాపం హాస్పిటల్కి తీసుకువెళ్తుంది భూమి. ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళి మొత్తం ట్రీట్మెంట్ అయ్యేంత వరకు అక్కడే ఉంటుంది భూమి. ఇంకా అలా హాస్పిటల్లో ఆ జడ్జ్ దగ్గర ఉన్న భూమిని గగన్ వాళ్ళ ఫ్రెండ్ సంజయ్ చూస్తాడు. ఇదేంటి, భూమి ఇక్కడుంది, ఇవాళ గగన్ భూమి పెళ్ళని విన్నానే, మరి భూమి ఏంటి ఇక్కడుంది అని చెప్పి వెంటనే సంజయ్ అయితే గగన్కి కాల్ చేస్తాడు. గగన్ అప్పుడే ఇంకా రెడీ అవుతూ మొత్తం పూజ చేస్తూ ఉంటాడు కదా. సో ఫోన్ వచ్చేసరికి ఫోన్ తీసుకుంటాడు. హలో అని అంటారు. హలో గగన్, నేను సంజయ్ని అని అంటారు. సంజయ్, ఏంటి కాల్ చేసావు? పెళ్ళికి ఇన్వైట్ చేశాను కదా అని అంటాడు గగన్. కరెక్టే, కానీ నేను ఇక్కడ చూస్తుంది నీకు చెప్పాలనుకుంటున్నాను. నీ పెళ్ళి భూమితోనే కదా అని అడుగుతారు. అవును, భూమితోనే. అదేంటి అలా అడిగావు అని అంటారు గగన్. ఏం లేదు, ఇక్కడ భూమి ఒకరిని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది, ఆయన దగ్గరే ఉంది. భూమి అక్కడ లేదు అంటే ఇక్కడ ఉంది అంటే పెళ్ళి ఏమైందా అని కాల్ చేశాను అని అంటాడు గగన్ ఫ్రెండ్ సంజయ్. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. వాట్, భూమి అక్కడుందా అని చెప్పి ఇంకా పక్కకి తిరిగి అలా ముసుగు తీసేసేసరికి అక్కడ నక్షత్ర ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా పెళ్లిపీటలపై ఉన్న అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. వెంటనే శరత్ చంద్ర అని పిలుస్తాడు గగన్. ఒక్కసారిగా శరత్ చంద్ర వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటిది ఏంటిది శరత్ చంద్ర అని అడుగుతారు గగన్. అంటే అని చెప్పి శరత్ చంద్ర ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. అంటే మీరు భూమిని డ్యాన్స్ కాంపిటీషన్కి పంపించి ఇలా భూమి ప్లేస్లో నక్షత్రం కూర్చోబెట్టారా? ఏంటి, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా మిస్టర్ శరత్ చంద్ర అని అడుగుతారు గగన్. చూడు గగన్, నాకు నా కూతురు పెళ్ళి నీతో జరగడం కంటే డ్యాన్స్ కాంపిటీషనే ముఖ్యమనిపించింది. అందుకే నేనే తన్ని ఫోర్స్ చేసి డ్యాన్స్ కాంపిటీషన్కి పంపించాను అని అంటారు శరత్ చంద్ర. అప్పుడే అక్కడికి చెర్రీ వచ్చి, అన్నయ్య జరిగిందేంటో నన్ను చూపించమంటావా అని చెప్పి వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో క్లియర్గా శరత్ చంద్ర తన తలపై గన్ పెట్టుకొని నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళకపోతే నేను చచ్చిపోతాను అని బెదిరించడంతో భూమి పాపం ఏడుస్తూ డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిందంతా ఉంటుంది. ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు గగన్. అంటే భూమికి నాపై ఉన్న ప్రేమని చంపేయాలనుకున్నావా మిస్టర్ శరత్ చంద్ర? చూడు, ఎప్పుడు అధర్మం ఉన్నా ధర్మమే అధర్మంపై గెలుస్తుంది. అంతేకాని నువ్వు ఆకాశం లాంటి మా ప్రేమని విడదీయాలనుకుంటే అది ఎప్పటికీ విడిపోదు. ఎందుకంటే భూమి నా జీవితంలో కేవలం పాసింగ్ క్లౌడ్ కాదు, తనే నా ప్రాణం, తనే నా ఊపిరి. అలాంటిది భూమిని నువ్వు చిన్న విషయంలో ఏమార్చాలనుకుంటే అవుతుందనుకుంటున్నావా? చూడు మిస్టర్ శరత్ చంద్ర, ఇదంతా నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసు. ముందుగా మా అమ్మకి ఆయన చేత, కృష్ణప్రసాద్ గారి చేత డివోర్స్ ఇప్పించాలనే నాటకం ఆడి మా పెళ్ళిని ఆపాలి అనుకున్నావు. ఇప్పుడు భూమిని డ్యాన్స్ కాంపిటీషన్ మా పెళ్లి ముహూర్తం ఒకేసారి పెట్టించి భూమిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశావు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా శరత్ చంద్ర? భూమిని పెళ్లి చేసుకోకుండా నువ్వు కాదు కదా, ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడే వెళ్తున్నాను, భూమి దగ్గరికి వెళ్తున్నాను. భూమిని పెళ్లి చేసుకొని తిరిగి వస్తాను. భూమిది నాది
దేవుడు కలిపిన బంధం. నువ్వు కానీ నీ పక్కన ఉన్న ఈ అపూర్వ లాంటి వాళ్ళు కానీ ఎన్నిసార్లు విడతీయాలనుకున్నా మేము ఎప్పటికీ కలిసే ఉంటాం. మా అమ్మ తాళిని తీసి నువ్వు దానిపై పెళ్లి చేయాలనుకున్నావు. ఛ, అసలు ఏం మనిషివి నువ్వు? నాకు నీ గురించి అవసరం లేదు, నా భూమినే నాకు ముఖ్యం అని చెప్పి పెళ్లి పీటలపై నుండి లేచి భూమి దగ్గరికి వెళ్ళిపోతాడనమాట గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర కుప్ప కూలిపోతాడు. ఇదంతా చూస్తున్న నక్షత్రకి చాలా కోపం వచ్చి, ఇదంతా ఆ భూమి వల్లే, ఇప్పుడే వెళ్తాను, బావ కంటే ముందు ఆ భూమి దగ్గరికి వెళ్ళి దాని పైకి పంపిస్తాను, అప్పుడు బావకి నేను తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు, ఖచ్చితంగా వెళ్తానని చెప్పి ఇంకా నక్షత్ర వెళ్ళబోతూ ఉంటే నక్షత్రని గమనిస్తాడనమాట చెర్రీ. ఇంకా వెంటనే ఆ కలశంలో ఉన్న తాలి బొట్టును తీసుకొని బలవంతంగా నక్షత్ర మెడలో కట్టేస్తాడు చెర్రీ. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రే చెర్రీ, ఏంటిది అని అడుగుతుంది నక్షత్ర. నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్తున్నావో నాకు తెలుసు నక్షత్ర, అందుకే నీలాంటి రాక్షసి మెడ వంచాలని ఇలా చేశాను అని అంటాడు చెర్రీ. ఇంకా వెంటనే శరత్చంద్ర చెర్రీ అని అంటారు. మావయ్య, మీ దగ్గర ఇన్నాళ్ళు నిజాన్ని దాచిపెట్టాను మావయ్య, కానీ భూమి వెళ్ళిపోగానే నక్షత్ర గగన్ బావ అనే పక్కన ఎందుకు కూర్చుందో తెలుసా? తెలీదు. అది కేవలం అదిగో అత్తయ్యకి గోరింటాకు మాత్రమే తెలుసు. ఆ నిజాన్ని ఇన్నాళ్ళు మీ దగ్గర దాచి పెట్టారు. ఇప్పుడు మీరు నన్ను కొడతారా, తిడతారా, చంపుతారా? చంపండి, ఎందుకంటే నేను చేసిన దానిలో తప్పేమీ లేదు. నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటేనే అక్కడ భూమి గగన్ అన్నయ్య సంతోషంగా ఉంటారు అని అంటారు చెర్రీ. ఇంకా నక్షత్ర, నువ్వు నా మెల్ల తాళి కట్టడం ఏంట్రా అని చెప్పి ఆ తాళిని ఇలా గట్టిగా తెంపబోతుంటే నక్షత్ర చెయ్యి పట్టుకొని చెంప పగలగొడతారు శరత్చంద్ర. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. తాళి బంధం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? తాళి ఒక్కసారి కట్టిన తర్వాత ఎలా పడితే అలా తీసేయచ్చు అనుకుంటున్నావా అని అడుగుతారు శరత్చంద్ర. కరెక్ట్గానే చెప్పారు బావగారు, ఒక్కసారి తాళి కట్టిన తర్వాత ఎలా పడితే అలా తీయకూడదు. మరి నా భార్య తాళిని మీరెలా తీసేయాలనుకున్నారు అని అడుగుతాడు కృష్ణప్రసాద్ శరత్చంద్రని. ఇంకా శరత్చంద్ర ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా భూమి హాస్పిటల్లో చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే జడ్జ్కి స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్తారు. ఇంకా వెంటనే భూమి ఆ జడ్జ్ దగ్గరికి వెళ్తుంది. సార్, మీకేం ప్రమాదం లేదు కదా సార్ అని అంటుంది. లేదమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా నన్ను కాపాడినందుకు. చాలామంది దారి వెనకాల వెళ్తున్నా సరే ఎవరు పట్టించుకోలేదు, కానీ నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. థ్యాంక్ యూ అమ్మా. నీకు ఏం కావాలో కోరుకో, నేను ఇస్తాను. ఎంత డబ్బులు కావాలో చెప్పు అని అంటారు ఆ జడ్జ్. సార్, నాకు డబ్బులు అవసరం లేదు సార్. ఇవాళ 12 గంటలకి డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కదా సార్, కరెక్ట్గా 12 గంటలకే నా పెళ్ళి కూడా సార్. నేను డ్యాన్స్ కాంపిటీషన్ ఉండడం వల్ల నా పెళ్ళిని ఆపుకొని మరీ వచ్చాను సార్. కాబట్టి మీకు వీలుంటే ఆ డ్యాన్స్ కాంపిటీషన్ని కొన్ని డేస్ పోస్ట్ పోన్ చేయండి సార్ ప్లీజ్ అని అంటుంది భూమి. ఓకే, నువ్వు చెప్పినట్లే డ్యాన్స్ కాంపిటీషన్ డేట్ని పోస్ట్ పోన్ చేయమని ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. కావాలంటే వాళ్ళు అడిగినంత కాంపెన్సేషన్ నేను పే చేస్తాను. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అని చెప్పి జడ్జి ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్ అయితే పోస్ట్ పోన్ చేయమని ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. భూమి చాలా హ్యాపీగా ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకా భూమిని గగన్ హక్ చేసుకుంటాడు. భూమి, నువ్వు నా కోసం మీ అమ్మ ఆశయాన్ని కూడా వదిలేయాలనుకున్నావు భూమి, కానీ ఆఖరికి మీ నాన్న శరత్చంద్ర బెదిరించడం వల్ల కదా నువ్వు వెళ్ళావు. తెలుసు భూమి, నేనంతా తెలుసుకున్నాను. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా రావడం నిజంగా నా అదృష్టం భూమి. కాబట్టి నేను ఆ అదృష్టాన్ని వదులుకోవాలి అనుకోవటం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. పెళ్లి చేసుకుందామా అని అడుగుతారు గగన్. ఇంకా పాపం భూమి హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అలా ఇంకా గగన్ అక్కడే దగ్గరలో ఉన్న గుడిలో భూమి మెడలో తాళి కడతాడు. ఇంకా భూమి గగన్ అలా హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు. ఇంకా అలా శారద వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది.
ఒక్క నిమిషం అన్నయ్య, ఏంటి వదిన పేరు చెప్పు అని అంటుంది. భూమి అని అంటారు. ఆహా, పూర్తి పేరు అని అడుగుతుంది. భూమి గగన్ కొనిదెల అని చెప్తాడు గగన్. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వదిన, ఇప్పుడు నువ్వు అన్నయ్య పేరు చెప్పాలి అని అంటుంది పూరి. గగన్ అని అంటుంది. సరే, లోపలికి రండి అని చెప్పి ఇద్దరిని ఇంకా అడుగు పెట్టించి దేవుడి దగ్గరికి తీసుకువెళ్తారు శారదా. అలా భూమి గగన్ల పెళ్ళవుతుంది. ఇటువైపేమో నక్షత్ర చెర్రీలు ఇంట్లో అడుగు పెట్టబోతుంటే ఇంకా మీరా శరత్చంద్ర దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏంటో, ఏదైనా దేవుడే గట్టిగా నిర్ణయం తీసుకోవాలి, దేవుడే బంధాన్ని కలపాలి అంటారు కదన్నయ్య. అలా మనం అనుకోకుండానే చెర్రీ నక్షత్రాల పెళ్ళైపోయింది కాబట్టి అన్నీ సాంప్రదాయంగా జరగడమే మంచిదనుకుంటున్నాను అన్నయ్య అని అంటుంది. అలా ఇంకా తనైతే ఇంకా మీరా చెప్పగానే సరే అని చెప్పి ఒప్పుకుంటాడు శరత్చంద్ర. ఇంకా మీరా హారతిచ్చి ఇద్దరికి బొట్టు పెట్టి లోపలికి తీసుకువస్తుంది చెర్రీ అండ్ నక్షత్రకి. ఇటువైపు భూమి అండ్ గగన్ కూడా హ్యాపీగా ఇంకా ఇంటికి వచ్చి దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. అలా భూమి గగన్ల పెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.